ఆ 1000 కలిపి కొత్తగా 3000 4000 చేసింది. గత ప్రభుత్వం 3000 చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. 4000 ఇచ్చింది కాక అన్న రోజు నుంచి ఇస్తానని చెప్పి 3000 చంద్రబాబు నాయుడు గారు మొత్తం 7000 రూపాయలమ్మా లెక్క పెట్టుకోమ్మా. 7000 వచ్చే నెల నుంచి 4000 ఇస్తారు. 4000 పెన్షన్ ఇంటికి తెచ్చి ఇస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు చేద్దామని అది ఈవేళ ఖచ్చితంగా ఈవేళ అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఈవేళ 23,20,00,000 రూపాయలు పెన్షన్లు అంటే సుమారు గ్రామానికి 60,70,00,000 రూపాయలు ఇలా వెళ్తూ ఉంది. వచ్చే నెల నుంచి 4000 చెప్పిస్తే 30 నుంచి 40 లక్షల రూపాయలు ప్రతి గ్రామానికి మనం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధులు కానీ వింతాంతులు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్లు కానీ వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం వైఖరి వల్ల చంద్రబాబు గారి మీద కళ్యాణ్ గారి మీద నమ్మకం వల్ల ఓట్లయితే పూర్తిగా బ్యాలెట్ బాక్స్ నిండా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలకి వేయడం జరిగింది. కానీ ఇక్కడ గల్లాపెట్టి చూస్తే పూర్తిగా ఖాళీ చేసి ఊడ్చేసి ఇంకా పెద్ద ఎత్తున 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దొంగ ఎప్పుడైతే హిమాలయాల గారికి పారిపోతారని చెప్తా ఉన్నాడు ఈ దొంగ. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఖచ్చితంగా ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పెన్షన్లో కాకుండా మొత్తం 28 రకాల పెన్షన్లు మేము అమలు చేస్తూ ఉన్నాం అని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. అందులో ప్రధానంగా 11 రకాల పెన్షన్లు వృద్ధాప్య, వింతాంతు, నేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి స్త్రీలు, డప్పు కళాకారులు, కళ్ళుగీత కార్మికులు మొదటి వారికి 3000 నుంచి 4000 పెంచి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అవేళ నిలబడడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. ఒకసారి 3000 అన్నది ఒక నెల ఇచ్చుంటారు మహా అయితే. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆవేళ ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన ఎవరన్నా సరే మొదలుపెట్టిన దగ్గర నుంచి చేస్తారు. కానీ ఈ నాయకత్వం యొక్క గొప్పతనం ఏంటంటే ఇచ్చిన రోజు నుంచి ఆ 3 నెలలకి ఎలక్షన్ జరిగిన పీరియడ్ 3 నెలలతో కలిపి ఆ 3000 కూడా కలిపి 7000 రూపాయలు ఇచ్చినట్టు నాయకుల్ని వీళ్ళనే చూస్తూ ఉన్నాం. అలాగే దివ్యాంగులకు 3000 నుంచి 6000 రూపాయలు, అలాగే తీవ్రంగా కిడ్నీ తలసేమియా వ్యాధులతో బాధపడే వాళ్ళందరికీ 5000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరుగుతుంది. ఇది మీ హక్కుగా తీసుకుని మీరు ప్రతి 1వ తారీఖుని ఖచ్చితంగా గ్రామ స్థాయిలో మీ హక్కుగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అంగవైకల్యం ఉన్న వారికి 5,000 రూపాయల నుంచి 15 రూపాయలు పెంచుతూ సంక్షేమానికి పెద్ద పీట వేసిన వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోతారు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ నియోజకవర్గం మొత్తం మీద 34,313 మంది లబ్ధిదారులు ఈ పథకంలో ఉన్నారు. వారికి నెలకి ఈ నెలలో 7,000 చొప్పున ఇచ్చినాం కాబట్టి 23,20,60,000 రూపాయలు ఈవేళ మేము ప్రజలకి పంపిణీ సంక్షేమ కార్యక్రమం ద్వారా సంక్షేమానికి నేను పెద్దపీట వేసానని చెప్పుకునే ఆ నాయకుడు ఏ రోజన్నా ఏ నెలలోనన్నా 23,60,00,000 రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీలో పంచాడా అని చెప్పి నేను నిలదీసి అడుగుతా ఉన్నాను. అలాగే మళ్ళా వచ్చి ఆగస్టులో నుంచి ఈ 3,000 తీసేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రతి నెల కూడా మీ గ్రామానికి ఈ నియోజకవర్గానికి 4,000 రూపాయల చొప్పున 14,41,500 రూపాయలు ప్రతిసారి కూడా జరుగుతుందని చెప్తా ఉన్నాను. అందుకని నేను గర్వంగా మా నాయకులు ఇద్దరి గురించి కూడా
ఈ కూటమి యొక్క నాయకుల గురించి చాలా గర్వంగా నేను చెప్పగలుగుతాను. ఈ సంక్షేమ పథకాలతో ఆగిపోయే ప్రభుత్వం కాదు, త్వరలో అభివృద్ధి మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ గల్లాపెట్టి ఖాళీ చేసిన దాని మీద కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. 2 నెలలు ఇస్తే పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ, సంపద సృష్టించి మార్గాలు కానీ ఆలోచించి ఎదురు తీసుకెళ్ళి మన సంపదను మనం సృష్టించుకోవడం ప్రధానమైన లక్ష్యం కాబట్టి ఆ మార్గంలో ముందుకెళ్ళి వెళ్తా పోదాం. ఇవాళ